హాయ్ అండి. వెల్కమ్ టు స్వాతి సతీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి ఉదయం నుంచి తీసిందండి వ్లాగు. ఇదైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎలా ఉందో నచ్చితే కన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఉదయాన్నే అయితే బట్టలు అయితే వేసి బట్టలు అయితే బయట అయితే ఆరబెడుతున్నాను. బయటకైతే అన్నీ చైర్లో అయితే తీసుకొని వచ్చి అన్నీ అయితే ఆరబెడుతున్నానండి. బయట అయితే కొద్దిగా ప్లేస్ అయితే తక్కువ ఉంటుంది, అందుకని అయితే ఇలాగైతే ఆరేస్తున్నాను. వీడియో దీనికైతే కొంచెం అన్కంఫర్ట్గా ఉంది. అంటే దగ్గర దగ్గరే ఉంటాయండి ఇల్లు. కొంచెం మాకు అది చూడడానికి ఎట్లనో ఉంటుంది, వీడియో తీస్తుంటే ఏమనుకుంటారో అనిపిస్తుంటుంది. అందుకని అయితే అలాగైతే తీస్తున్నాము. ఇక్కడైతే మనీ ప్లాంట్ అయితే మాకు చెట్టు అయితే వేసానండి. కింద గుబురుగా వస్తాయి అన్నీ, కానీ మాకైతే ఎప్పుడు ఇట్లా పైకి అయితే వెళ్తాయి కానీ కింద అయితే ఏమంత రాదు. దీనికి ఏం చేయాలో ఏం అర్థం కాదండి. దాని తర్వాత అయితే టిఫిన్ అయితే పూరి అయితే వేస్తున్నాను. మా బాబు అయితే పూరి అయితే చేయమని అయితే అడిగాడు. అందుకని అయితే పూరి అయితే వేస్తున్నాను. దాంట్లోకి అయితే చికెన్ అయితే వేస్తున్నాను అండి. ఈరోజు అయితే సండే కాబట్టి చికెన్ అయితే తెచ్చారు మా ఆయన. అందుకైతే చికెన్ చేసి పూరి అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. 1 kg అయితే చికెన్ అయితే తెచ్చాడు. కొద్దిగా అయితే ఇప్పుడు టిఫిన్లోకి అయితే కర్రీ లాగా చేస్తున్నాను. పూరి చికెన్ అయితే చేసేసి తినేసి పిల్లలకైతే పెట్టేశాను. మేము కూడా తినేసి దాని తర్వాత అయితే మళ్ళీ వంటకైతే చేయాలండి. టైం వచ్చేసి ఇప్పుడే 11 అయితే అవుతుంది. సండే అంటే కొంచెం లేట్గానే తింటామండి టిఫిన్. అలాగైతే మేము కూడా పెట్టుకొని టిఫిన్ అయితే తింటున్నాము. మీరైతే ఏం టిఫిన్ చేశారో కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే మా పాపకైతే జడ అయితే వేస్తున్నాను. మా పాప అయితే జడ ఎప్పుడు ఫ్యాషన్ జడ వేయని అదే అడుగుతుంది. సండే కూడా ఏం ఫ్యాషన్ జడ వేయాలి నీకని అయితే నేను అరుస్తున్నానండి. అలాగైతే ఏదో ఒక జడ అయితే వేసి అయితే పాపనైతే పంపించాను. దాని తర్వాత అయితే వంటకి వెంటనే వంటకైతే అన్నీ తరిగి పెట్టుకుంటున్నానండి. ఆనియన్స్, టమోటాలు, గోంగూర చికెన్ అయితే చేద్దామని అయితే గోంగూర అయితే తెప్పించుకున్నాను. ఆనియన్స్ అయితే కోసుకుంటున్నానండి. ఆనియన్స్ ఈ మధ్య ఎందుకో బ్లాక్గా వస్తున్నాయి, అంత గలీజ్గా ఉంటాయి. దానినైతే క్లీన్ చేసి అయితే తరుగుతున్నానండి. కళ్ళు అయితే మండుతున్నాయి. ఆనియన్స్ కోసినామంటే ఖచ్చితంగా ఎడవాల్సిందే, అట్లుండే ఇప్పుడు ఆనియన్స్. దాని తర్వాత బియ్యం అయితే కడిగి అయితే పెట్టుకోవాలండి. అన్నం అయితే చేయడానికి బియ్యం కడిగి పెట్టేసి కూరగాయలన్నీ తరిగేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఫాస్ట్ అయితే వంట అయితే చేయాలి. మీరైతే సండే ఎలా ఎంజాయ్ చేస్తారని అయితే కామెంట్లో కామెంట్ చేయండి. మేమైతే ఏం లేదండి, వండుకొని తినడమే మాకు ఎంజాయ్, ఖాళీగా ఉండడం. బయటకైతే పిల్లలైతే ఏదో అవి ఇవి అయితే అడుగుతున్నారు బుక్ స్టాల్లో. అక్కడికైతే వెళ్ళాలి. ఈవినింగ్ అయితే వెళ్దాంలే అని అయితే అనుకుంటున్నాను. అలాగైతే చూడండి కళ్ళు అయితే మండుతున్నాయి ఎర్రగడ్డలు వస్తుంటే. అంతే అండి, ఎర్రగడ్డలు వస్తే ఖచ్చితంగా ఏడవాల్సిందే. అలాగైతే అన్నీ కోసేసుకొని గోంగూర అయితే ఒలుచుకుంటున్నాను. గోంగూర చికెన్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేయడము. ఏమో ఒక్కసారైనా ట్రై చేద్దాము అనేసి అయితే చేస్తున్నాను. మా పిల్లలు అయితే తినరు, మేము తినాల్సింది. నేను కూడా ఎప్పుడైతే టేస్ట్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. చికెన్ అయితే ఉదయం అయితే తెచ్చాడని చెప్పాను కదండి, 1 kg. దాంట్లో అయితే హాఫ్ అయితే చేశాను. హాఫ్ అయితే ఇప్పుడు గోంగూర చికెన్కి అయితే అన్నీ తీస్తున్నానండి. దాన్ని చికెన్ అయితే 2 times అయితే వాష్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే కర్రీకి అయితే రెడీ చేసుకోవాలి. రైస్ ఒక పక్క, కర్రీ ఒక పక్క పెట్టేస్తే 2 అయిపోతాయి. ఆడికైనా టైం వచ్చేసి 2 అవుతుందండి. 2 దగ్గర తినేసరికి 2 అయితే అయిపోయింది టైము. అంతే అండి, ఎంత ఫాస్ట్గా చేయాలన్నా టైం అయితే తొందరగా అయిపోతుంది. అసలు ఇప్పుడైతే తొందరగా నైట్ అయిపోతుంది. ఉదయం ఎప్పుడు పొద్దున అవుతుందో ఎప్పుడు నైట్ అవుతుందో కూడా తెలియటం లేదు. అలా అయితే ఉంది. చలి అయితే విపరీతంగా ఉంది. చలికి అయితే ఉదయాన్నే అయితే అసలు లేబుద్దే కావటం లేదు. ఎంత లేద్దాం అనుకున్నా కానీ లేవడానికి అయితే అస్సలు ఇష్టపడడం లేదు. అట్లనే ఉంది. లేస్తున్నామండి, తప్పదు కదా మనకి, లేయాలా చేయాలి కాబట్టి ఖచ్చితంగా అయితే లేయాలి. లేసి అయితే పిల్లలకి వాళ్ళకు టిఫిన్ చేసి వాళ్ళకి స్కూల్కి పంపించేయాలకే చాలా అయిపోతుంది. వేరే పని అయితే ఏం చేయబుద్దే కాదు చలికి. నేనైతే రోజు 5:30కి 5కి అయితే లేద్దాం అనుకుంటా, కానీ ఒక్కరోజు కూడా లేలేకపోతున్నా. రోజు 6-6:30 అయితే అవుతుంది. అలాగైతే లేసి అలాగే చేస్తుంటానండి.
చలి అయితే ఎక్కువ ఉంది. స్వెటర్ తెచ్చుకోవాలన్నా ఇంకా పోయి తెచ్చుకోలేకపోతున్నాం. అంటే అమౌంట్ కావాలి కదండీ! మేము కూడా ఆడికి సంపాదించుకునే వాళ్ళమే, మధ్యతరగతి వాళ్ళం కాబట్టి డబ్బులైతే ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు. నేను కూడా ఎక్కువ మా ఆయనైతే ఏం ఫోర్స్ చేయను. ఇంకా ఉంటే ఆయనే తీసిస్తాడు కదా అని అయితే ఇంకా గమ్ముగా అయితే ఉంటాను. ఇంకా అలా అయితే అడ్జస్ట్ అయిపోతూ ఉంటానండి. ఇంకా పిల్లలకి ఇది తేవాలా, మనం తెచ్చుకోవాలంటే మన దగ్గర ఉండాలి కదండి. ఇంకా అందుకని అయితే ఇంకా పిల్లలకు ఉంటే సాల్లే అని ఇంకా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. నేనైతే ఏం పెద్దగా ఏం పట్టించుకోనండి. ఇంకా శారీస్ కూడా ఎప్పుడో ఏదన్నా అకేషను అట్లా ఏదన్నా పండగ అట్లా వస్తే మాత్రమే తెచ్చుకుంటాను. ఇంకా మ్యారేజ్ డేకి అట్లా బర్త్డేకి అట్లయితే మా ఆయన అయితే ఎప్పుడన్నా తీసిస్తే మాత్రమే అండి. నేనైతే అదే పనిగా ఏం కావాలా నాకు ఖచ్చితంగా అని అయితే ఎప్పుడు అడగను. ఇంకా ఆయనకి ఏదైనా ఇష్టపడి తెచ్చిస్తే మాత్రం తీసుకుంటాను. ఇంకా అంతే అండి, ఏం పెద్దగా అయితే ఏం ఫోర్స్ చేయము. ఇంకా మా ఆయన అయితే పని పోతాడు, నేను ఇంట్లో రేషం అయితే చేస్తానండి. నాకు కూడా పెద్దగా రాదు. దాని గురించి అయితే ఒకరోజు అయితే వీడియో చేస్తానండి. రేషం అంటే ఏంది, అలాగే ఎట్లా చేస్తారు, ఎట్లా తయారవుతుంది అదంతా ఒకరోజు అయితే నేను ఖచ్చితంగా వీడియో చేసి అయితే చెప్తాను దాని గురించి. నాకు కూడా పెద్దగా అయితే ఎప్పుడు రాదండి. నేను కూడా ఎప్పుడు దాన్ని అయితే చేయలేదు. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అసలు అట్లా ఏం లేవు. కానీ మా ఇళ్ళల్లో అయితే ఎక్కువ చాలామంది అయితే చీరలు అట్లాంటివన్నీ నేస్తారు. అంటే మేము పద్మశాలోళ్ళం కాబట్టి అన్నీ నేస్తారండి. కానీ మాకైతే తెలియదు. కడప సైడ్ అయితే ఇలాంటివి అయితే ఎక్కువ లేవు. ఇంకా అలా అని మాకైతే ఏం తెలియదు అసలు. అట్లా ఎట్లుంటాయి కూడా నాకు తెలియదు. నాకు పెళ్ళైన తర్వాత నేను చూశాను అట్లాంటివన్నీ. ఇంకా మా రెండో అక్కకైతే పెళ్ళి చేసిన తర్వాత అయితే ప్రొద్దుటూరులో అయితే చూశాను నేను. అప్పటి నుంచి అయితే కొద్దిగా దాని గురించి అయితే తెలుసు. ఇంకా నా పెళ్ళైన తర్వాత అయితే ఇంకా దాని గురించి కొంచెం తెలుసు, కానీ నాకైతే రాదండి. ఇప్పుడిప్పుడైతే నేను కూడా నేర్చుకుంటున్నాను. ఇంకా దానైతే పని చేద్దాంలే అని అయితే నేను ఇప్పుడు తెచ్చుకుంటున్నాను. కానీ అది చేయాలంటే చాలా కష్టం అండి. చూడ్డానికి ఏముందిలే కూర్చొని తిప్పడమే కదా అని అయితే అనుకుంటారు, కానీ అది చాలా కష్టము. దాన్ని చేయడం అంటే, తిప్పడం అంటే ఏళ్ళన్నీ కోసుకొని అట్లా అంతా నొప్పిగా కూర్చొని తిప్పాలి, చాలా కష్టం అండి అది చేయడము. అలాగే ఏదో ఒకలాగైతే నేర్చుకొని అయితే తిప్పుతున్నానండి. బయటికి ఎక్కడికన్నా మనం ఏదన్నా జాబ్కి అయితే వెళ్ళాలంటే మా ఆయన అయితే పంపించరు, పిల్లలు ఉండరు కాబట్టి ఇంకా వాళ్ళని చూసుకోవాలి కదండి. అందుకని అయితే బయటికైతే ఎక్కడికైతే వెళ్ళను. ఇంట్లోనే ఉండి ఏదైనా చేసుకోమని అయితే చెప్తాడు. అందుకే అండి ముందైతే టైలరింగ్ అయితే చేసేదాన్ని. ఇంకా అవైతే ఇప్పుడైతే మానేశాను. కొంచెం హెల్త్ బాగాలేకైతే మానేశాను. ఇంకా ఇప్పుడైతే ఇదైతే చేద్దాంలేనైతే తీసుకున్నాను, కానీ ఏం చేస్తానేమో నాకే తెలియదు. అంటే నాకెప్పుడు రాదు, నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి కొంచెం చేయాలంటే నాకు బద్ధకం. అసలు రాదు చేయనీకి. చూడాలండి ఏం చేస్తానో చేయలేను అని. ఇంకా గోంగూర చికెన్కి అయితే ఇంకా ఆయిల్ వేసేసి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసి కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసి ఇంకా వేయించుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిన తర్వాత ఇంకా టమోటాలు అయితే వేసుకోవాలి. గోంగూర చికెన్ నేనైతే మామూలుది అయితే తీసుకున్నానండి, తెల్లది. కొంతమంది అయితే ఎర్ర గోంగూర తీసుకుంటారు. అదైతే మరీ పుల్లగా ఉంటుంది. అసలు మేమైతే ఎప్పుడు తినలే కాబట్టి ప్రస్తుతానికి అయితే నేను తెల్లదే తీసుకున్నాను. అదైతే చాలా పుల్లగా ఉంటుంది. పప్పులో వేస్తేనే కొంచెం పుల్లగా ఉంటుంది. నేను పప్పులోనే ఎప్పుడైతే వేయను, మామూలు తెల్లది అయితే తెచ్చుకుంటాను. ఎక్కువ పులుపు అయితే ఎక్కువ వాడనండి. అట్లా పుల్లగా ఉంటే మా ఆయన అయితే అడుస్తాడు. అందుకని నేను ఎప్పుడు అట్లా పులుపు అయితే వేయలేదు. దీంట్లో కూడా నేను మామూలు తెల్లది అయితే తెచ్చుకున్నాను. దాని తర్వాత తెల్లదే వేసి చేద్దాంలే అని, టేస్ట్ ఎట్లుంటుందో చూడాలని నేను కూడా ఎప్పుడు చేయలే కాబట్టి. దాని తర్వాత అయితే చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకునేది అయితే చికెన్ అయితే వేసుకుంటున్నానండి. దాని తర్వాత ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా, అలాగే వచ్చేసి ధనియాల పొడి వేసి ఇంకా కొంచెం బాగా మగ్గనియాలి. మగ్గిన తర్వాత అయితే ఇంకా గోంగూర అయితే పక్కనైతే ఉడకబెట్టుకోవడానికి అయితే ఇంకా గోంగూరను కూడా 2 సార్లు అయితే కడిగి పెట్టుకుంటున్నాను. అంటే గోంగూరలో కూడా చాలా మట్టి అయితే ఉంటుందండి. అందుకని అయితే 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. మనం 2 టైమ్స్ వాష్ చేసినా కానీ కొంచెం ఒక్కొక్కసారి అయితే ఇసుక అనేది ఉంటుంది. అందుకని అయితే నేను బాగా వాష్ చేసి కొంచెము అదే బర్రెలు గిన్నెలు అయితే వేసి పెడతాను. లేదంటే కసకస అని నోట్లో తిన్నప్పుడల్లా అట్లా వస్తూ ఉంటుంది. ఇంకా అందుకనైతే మా ఆయన అయితే అడుస్తాడనేది నేను ఇంకా 2 టైమ్స్ అయితే ముందే కడిగి అయితే కొంచెం సేపు అయితే పెట్టేశాను.
అంటే కొంచెం నీళ్ళు గారి బాగుంటుంది కదా అని అయితే అట్లా ముందైతే వాష్ చేసి పక్కన పెట్టేశాను. దాని తర్వాత అయితే చికెన్లో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు అయితే ముందే వేసేసాను. ఇప్పుడు కారం పొడి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా కొంచెం మూత అయితే వేసేసి కొంచెం మగ్గబెట్టాలండి. బాగా నీళ్ళన్నీ చికెన్లో నీళ్ళు అనేది వస్తాయి కదా, అవన్నీ ఇంకిపోయేంత వరకు అయితే బాగా మగ్గాలి. మగ్గితేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం వాటర్ వచ్చినప్పుడు ఇంక అట్లే ఉండిందంటే అది టేస్ట్ అనేది బాగుండదు. అంతా నీళ్ళంతా పోయి ఇంకా నూనె ఆయిల్ బయటకు వచ్చేదాకైతే మనం బాగా మగ్గబెట్టుకోవాలి. ఈ బాండి అయితే స్టవ్ మీద నిలబడ్డమే లేదండి, కలబెడతా అంటే అయితే జారి జారి అయితే పోతుంది. దాని తర్వాత పక్కనైతే అన్నం కూడా పెట్టేశాను. ఇంకా అన్నం కూడా వంచేయాలండి. మామూలుగా నేనైతే రైస్ కుక్కర్లోనే వండేస్తాను. ఈ మధ్య అయితే స్టవ్ మీద అయితే చేస్తున్నాను. గ్యాస్ అయితే తొందరగా అయిపోతుందండి స్టవ్ మీద అయితే చేస్తే. ఇంకా ఏం చేద్దామంటే రైస్ కుక్కర్ కొత్త బియ్యం అయితే ఇవి మెత్తగా అవుతుంది అన్నము, అందుకే ఉంచుకుంటే మనకు బాగా పొడి పొడిగా వస్తుంది కదండి. అందుకని అయితే ఇంకా ఉంచుకుంటున్నాను. ఇంకా గోంగూర అయితే మగ్గబెడదామని కొంచెం కళాయిలో కొద్దిగా నూనె వేసేసి గోంగూర దాంట్లో కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి అయితే వేసి బాగా మగ్గబెట్టుకోవాలండి. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ అంతా మనకు బయటకు వచ్చేదాకా బాగా మగ్గనిస్తే మనకు బాగుంటుంది. లేకుంటే కన్నా బాగా టేస్ట్ ఉండదు. నేనైతే ఎప్పుడైతే చేయలేదండి, ఇప్పుడైతే చేస్తున్నాను. చూడాలి మళ్ళీ ఎట్లుంటుందో, తినగలుగుతామో లేదో అని. ఏమోండి మా అక్క అయితే చేస్తుంది కానీ ఎప్పుడైతే నేను తినమని అయితే చెప్తాను. నేనైతే ఎప్పుడైతే ఏం టేస్ట్ చేయలేదు, నాకెందుకో నచ్చదు. మామూలుగా బిర్యానీ ఎక్కువ నేను చేసేది అయితే, చికెన్ కర్రీ కూడా మేమైతే ఎక్కువ వాడము. మా ఆయనకు కూడా నచ్చదు చికెన్ కర్రీ అని, ఎక్కువ మసాలా అని అడుస్తుంటాడు. అందుకని అయితే మామూలు బిర్యానీ అయితే పెద్దగా నేను మసాలా కూడా ఏం వేయనండి, లైట్గా వేసుకుంటాము. అంటే నాకైతే గ్యాస్ ట్రబుల్ ఉందండి, ఇంకా అందుకని అయితే నేను కొంచెం లైట్గానే తింటాము. డాక్టర్ అయితే అన్ని మసాలాలు అన్నీ తగ్గించేయాలి అని చెప్పారనమాట. అందుకని నేను కొద్దిగా మసాలాలు అయితే ఎక్కువ అవాయిడ్ చేస్తాను. కొబ్బరి అనేది అయితే నేను ఎక్కువ యూజ్ చేయనండి. కొబ్బరి వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ అయితే ఎక్కువ అవుతుందని అయితే అందరు అంటుంటే విన్నాను. అందుకని అయితే కొబ్బరి అయితే నేను అస్సలు వాడను. ఇంకా అలా అయితే ఇంకా చికెన్లో కూడా ఎప్పుడో అండి వేసేది. మామూలుగా నేను ఊరికి అల్లం పేస్ట్ అయితే వేసుకుంటాను. ఎప్పుడైతే ఏం వేయను, ఎందుకో నాకైతే నచ్చదు. అది తిన్నప్పుడు ఇంకా ఏందో అరగనట్టు ఉంటుంది, కడుపు ఉబ్బరంగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అందుకని అయితే నేను మసాలా అయితే కొంచెం తక్కువే. ఇంకా గోంగూర అయితే బాగా మగ్గిన తర్వాత ఇంకా గోంగూరని చల్లారి పెట్టేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టి పెట్టుకోవాలి. ఇంకా మాకైతే అక్కడ పైన అయితే బండ పైన ప్లగ్గులు అట్లాంటివి ఏం లేవండి. అట్లా ఏం లేవు, చిన్నగా ఉంటుంది బండ కూడా. మాకు వీడియో తీయాలంటేనే చాలా కష్టంగా ఉంది, వంటింట్లో అట్లా ఇబ్బందిగా ఉంది. ఇంకా స్టవ్ అయితే బండ చుట్టూ, ఇంకా బండంతా స్టవ్వే ఉంటుంది, కొంచెం కూడా ప్లేస్ అనేది ఉండదు. ఇంకా అట్లా అడ్జస్ట్ అవుతున్నామండి. ఇప్పుడు మనకు రెంటెడ్ హౌస్లు దొరకాలంటే చాలా కష్టం కదండి. దానివల్ల అయితే ఇంకా అట్లా అడ్జస్ట్ అయితే అయిపోతున్నాము. చేస్తానండి నేను తొందరలో హోమ్ టూర్ కూడా చేస్తాను. మా ఇంట్లో అయితే చూపిస్తాను ఎలా ఉంది అని అయితే, మీకైతే అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా గోంగూర అయితే మిక్స్ అయితే పట్టేసుకొని ఇంకా చికెన్లు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఏం చేస్తామండి, మిక్సీ పట్టాలన్నా అన్నీ పక్కన ఎత్తి పెట్టుకోవాలి. రైస్ కుక్కర్కి అట్లా చిన్నగా ఉంటుంది, ఒక మనిషి పడితే చాలా. ఇంకా ఇంకొక మనిషి రావాలంటే కొంచెం ఇరుగ్గా ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే అడుగుతున్నాడు, బాగుంటుంది గోంగూర వేసినావు ఎప్పుడు చేయలే అంటే, బాగుంటుందిలే సూపర్గా ఉంటుంది అని అయితే చెప్తాను. కానీ నాకైతే ఎట్లుంటుందో ఏమో అని నా మనసులో అయితే అనుకుంటున్నాను. ఎప్పుడు చేయలేదే గోంగూర చికెను, ఏం సక్సెస్ అవుతుందా లేదా అని అయితే నేను అనుకుంటే, ఇంకా కొంచెం నీళ్ళు అయితే దాహం వేస్తే తాగేసి ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చి ఎంత బాగుందో. చూడడానికి అయితే బాగుంది, తింటే కానీ తెలియదు దీనిది. తిన్న తర్వాత అయితే ఖచ్చితంగా చెప్తానండి ఎలా ఉంది అనేసి. ఇంకా దాని తర్వాత అయితే రైస్ అయితే చేశాను, ఇంకా గోంగూర చికెన్ చేశాను. ఇంకా పొద్దున్నది అయితే కొంచెం చికెన్ది కర్రీ ఉండింటే ఇంకా అవి అయితే వేసుకొని అయితే ఇంకా తినేస్తున్నామండి. మా పాప అయితే తినదు, మా పాపకి అయితే పప్పు అయితే కొనక్కొచ్చాము. ఇంకా ఏందో అండి ఆ పాపతో మాకైతే పెద్ద తల నొప్పిగా ఉంటుంది. ఆదివారం వస్తే ఏం చేయాలనో ఈ పాపతో ఎన్నిసార్లు చెప్పినా కానీ అంతే అండి, తినదు. ఎంత బంగపోయినా తినదు.
కనీసం ఒక ముద్ద పెడతానన్నా కూడా తినదు అసలు. ఆ గెంటెలు కానీ ఆ సామాన్లు కానీ అసలు ముట్టనే ముట్టదు. ఇంకా అన్నం అయితే తినేసి కాసేపు అయితే పడుకున్నాము. ఇంకా పడుకొని ఇంకా దాని తర్వాత పిల్లలకైతే ఇంకా స్లేటు ప్యాడ్లు అవి కావాలని అయితే అడిగారు. బాబు అయితే స్లేట్ అయితే అంతా పోయిందనేసి ఇంకా స్నానం అయితే చేసి నేను ఇంకా పొద్దున్న బట్టలు అయితే వేసాను కదండి. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసి అవి ఎక్కడన్నీ ఎత్తిపెట్టేసేసి ఇంకా అంతే బయట చల్లగా అయిపోతాయి అనేసి ఇంకా బట్టలు మడతేద్దామని ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసి ఎత్తిపెట్టేసానండి. ఎక్కడెక్కడ ఎత్తిపెట్టేస్తే బాగుంటుంది, లేదంటే ఇంకా అక్కడక్కడే ఉంటాయి. ఇంకా మా పిల్లలు ఉండారు కదండి, తెలిసిందే పిల్లలు ఉంటే ఇంకా అవి ఇంకా పక్కన ఇసిరి ఆడ ఈడ వేస్తారు. ఇంకా అందుకనేసి ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలి. ఫ్రెష్ అప్ అయ్యేసి నేను టీ అయితే పెడుతున్నాను. టీ తాగాల్సిందే అండి. సాయంత్రం పొద్దునైతే ఖచ్చితంగా టీ అయితే తాగుతాను. నా వీడియోస్లో చూస్తుంటారు కదండి, ఉదయం లేవగానే టీ అయితే పెడతాను. టీ లేకుంటే అసలు ఏ పని అయితే చేయబుద్దే కాదు. సాయంత్రం అయితే తక్కువే అండి. ఇంకా మా ఆయన ఉంటేనే సాయంత్రం తాగుతాను, లేదంటే ఇంకా లేదు. మార్నింగ్ అయితే ఖచ్చితంగా అయితే టీ తాగుతాను. ఇంకా దాని తర్వాత అయితే బట్టలు అయితే మడత పెట్టేసి ఎత్తి పెట్టేశాను. ఇంకా మా పిల్లలకైతే అవి అయితే తీసుకొని వచ్చేసి ఇంకా రాత్రి అన్నం తినేసి మళ్ళీ వంటిల్లంతా క్లీన్ చేసుకోవాలండి. ఇంకా ఆ పని ఈ పని అని రాత్రి అయితే 10 అవుతుంది, 10, 11 కూడా అవుతుంది టైము. ఇంకా పనుకుంటానే కానీ నిద్ర పట్టదండి. అలా కొంచెం సేపు అని ఉండేసరికి 11:30, 12 అయితే దగ్గర అవుతుంది. ఇంకా మార్నింగ్ లేవాలంటే అసలు లేవలేకపోతున్నాం చలికి. ఏం చేస్తామండి, పిల్లోళ్ళు ఇట్లా సతాయిస్తుంటారు, ఇంట్లో అరుస్తూనే ఉండాలి. ఇంకా మా అబ్బాయి అయితే సెల్ ఉంటే చాలు, ఇంకా మా పాప చూడండి ఎట్లా సతాయిస్తుందో. ఇంకా పిల్లలు ఇంకా ఏం చేస్తామండి, మేమైతే మా ఆయన అయితే ఎప్పుడు కొట్టను కూడా కొట్టాడు పిల్లల్ని, అంటే గోము ఎక్కువ చేపిస్తాడు. ఇంకా వాళ్ళకి ఇంకా అదే కొంచెం భయం లేదు. అట్లయితే ఇంకా బట్టలు మడతపెట్టు, నేను పోయేసి వస్తా బయటికంటే మా పాప నేనేం మడతేయను, నువ్వే మడతేసి అని ఆడ అంటుంది. ఇంకా సరేలే అని ఎందుకు ఆ పిల్లతో గొడవ అనేసి నేను, అంటే అప్పుడప్పుడు చెప్పాలి కదండి, పిల్లలు పనులు నేర్చుకుంటేనే కదా ఇంకా పెద్ద పిల్లలు అవుతున్నారు. స్కూల్కి ఎంత ఇంపార్టెంటో పనులు కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. నేను కూడా చదువుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చేస్తానండి, ఇంట్లో పనే కదా, అంతే. ఇంకా ఓకే అండి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, అలాగైతే బాయ్ ఫ్రెండ్స్. అదే ఇంక ఇంటికైతే వెళ్ళేసి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసి ఇంకా అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా పడుకునేస్తాం ఫ్రెండ్స్. చూడండి, తీసుకొని అయితే పోతున్నాము ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్.